దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకటి, వీరు మన కొరకు ఏర్పరచబడిన వారు. వీరి యొక్క స్థితి ఎలాంటిదంటే తునీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, దేనికి పనికి రాని వారైనా దేవుని యొక్క ప్రణాళిక వీరి ద్వారా నెరవేర్చాలి. ఒక ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక దావీదుని ఎన్నుకున్నట్లుగా ఇక్కడున్న ఈ యొక్క లోకములో ఉన్న దైవజనులు దేనికి పనికి రాని అనుకున్న ఏర్పరచబడిన వారిగా మార్చబడ్డారు. వీరి యొక్క స్థితిని బట్టి ఎలా ఉంటారంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక సేవకుడుగా నడిపించబడుతున్న వ్యక్తి తన జీవితంలో ఎలాంటి వాడంటే, తను దూషకుడుగా, హింసకుడుగా, అహంకారకుడుగా ఉన్న వ్యక్తి. అసలు ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలని ఈ యొక్క వ్యక్తి హింసించేవాడు. ఇతడు ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ఆటంకపరిచిన వ్యక్తి ఈ అపోస్తులైన పౌలు. అంటే సౌలుగా ఉన్న దినాలలో ఇతని జీవితం అలాంటిది. అతని స్థితి జ్ఞాపకం చేసుకుంటే అసలు సేవకుడిగా ఎలా మార్చబడతాడని అనుకోవచ్చు మనం. కానీ ఒక ప్రణాళిక అతని ద్వారా నెరవేర్చబడాలి. అక్కడ అంటున్న మాట బట్టి జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యంలో అంటాడు, ఏమంటాడంటే, ఒక సేవకుడిని పంపిస్తున్నాడు అక్కడికి. అననీయ ఒక సేవకుని పంపిస్తూ, నేను ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు ప్రార్థన చేయి అంటే, ఆ వ్యక్తి పేరు చెబుతూ ఉండగా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలాంటిదంటే, అతడు అనేక మందిని హింసించిన వ్యక్తి. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలని, వారికి ఉన్న ఈ దేవుని యొక్క ప్రజలని ఆటంకపరిచిన వ్యక్తి అని చెబుతుంటే, నేను ఎన్నుకున్న సాధనము, ఆమేన్, హల్లెలూయా, అంటే నేను ఏర్పరచుకున్న ఈ యొక్క నేను నియమింపబడిన ఈ యొక్క వ్యక్తి సేవకుడు. అతని యొక్క జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు అంటున్నమాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 అంటాడు, నేను పూర్వం దోషకుడినయ్యా, హానికరుని అయినను నీ కొరకు నన్ను నమ్మకమైన వానిగా ఎంచుకొని నన్ను నీ పరిచర్య నిమిత్తమై ఏర్పరచుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ సేవకులు ఎవరో తెలుసా అంటే, ఈ సేవకుడు మన కొరకు నియమింపబడిన వాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి అంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడుతున్న విశ్వాసుల యొక్క జీవితాలలో దైవజనుల యొక్క జీవితాలను, దైవజనులని మర్యాదించే పరిస్థితి కనపట్ల. ఆ దైవజనులని ప్రత్యేకమైన స్థితిలో వారిని ఎన్నుకొని ఏర్పరచబడిన వారు కనుక వారి జీవితాల్లో ఆ ఇలువని ఈలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకటి, వారు మన కొరకు నియమింపబడిన వారు. 2, వారి జీవితాల్లో తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకున్న వారిగా కనబడతారు. అంటే దేవుని ఏర్పాటు ఒకటి ఉంటే, తమ్మును తామును దేవునికి త్యాగం చేసుకునే జీవితం ఒకటి ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిని ఎలా ఏర్పరచుకున్నాడో అలాగే ఏర్పరచుకున్న దానిని బట్టి ఇతని యొక్క ప్రణాళికలో ఇతడు తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు దేవుని కొరకు. ఎలా ప్రతిష్ఠించుకున్నాడో తెలుసా అంటూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే అంతగా దేవుని సన్నిధిలో అతను ప్రతిష్ఠించుకున్నాడు. అంతగా దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, తన జీవితాన్ని అప్పగించుకొని నడిపించబడుతున్న వ్యక్తి ఇక అపోస్తులైన పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా తన జీవితంలో అనేక మంది హింసించిన వ్యక్తే. అతడు ఇశ్రాయేలు ప్రజలని, అనేక మందిని, ఆ యొక్క దేవుని ప్రజలను ఆటంకపరిచిన వ్యక్తి. అతనితో మాట్లాడుతూ ఉన్న దినములో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ వ్యక్తి, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని క్రీస్తు అంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలని హింసిస్తే క్రీస్తుని హింసించినట్లే కదా. అది ఈ దినం నీతో ప్రత్యేకమైన మాట ఏమిటంటే, దేవుడు మన కొరకు ఈ యొక్క ఏర్పరచబడిన వాడు. అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాట, ఈ దైవజనులని దేవుడు నియమించుకున్నాడు. ఈ నియమించుకున్న వాడు ఏం చేయబడుతున్నాడు అంటే, తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నాడు. 3వది, దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా మనకు ఈ వాక్కులను తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనకు తెలియజేసే విధంగా మన జీవితాలలో ఈ వాక్కుని వివరంగా తెలియజేయడానికి ఏర్పరచుకున్న వ్యక్తి ఈ యొక్క సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు దేవుని యొక్క మాటలను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న సమయాలు అవి. ఆయన సంచరిస్తూ సమయాల్లో ఒక వ్యక్తి
పిలుచుకుంటూ ఉంది దేవుని యొక్క సన్నిధి. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని ఇంటి వద్దకు పిలుచుకుంటుంది. ఆమె పిలుచుకుంది, కానీ అక్కడ ఉన్న స్థితి ఎలాంటిది, అక్కడ ఉన్న స్థితి ఎలాంటిది, ఆమె ఏం చేయాలి అంటే ఆమె జీవితంలో దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చుని ఈయనేం బోధిస్తాడా, ఈయన ఏం వాక్యం చెబుతాడా, ఏం మాటలు బోధిస్తాడా, నా జీవితంలో ఏది సరి చేసుకోవాలా అని ఆలోచన లేదు. ఆమె ఏం చేసిందంటే ప్రభువైన యేసుక్రీస్తును పిలుచుకొని తన ఇంటిలోనికి చేర్చుకుంది, గాని ఆమె జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ ఇతనికి ఉన్న ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధని ఆలకిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన బోధని ఆలకిస్తున్న సమయంలో, ఆయన మాటలను ఆలకిస్తున్న సమయంలో ఆమె యొక్క జీవితంలో ఏం స్థితిలో నడిపించబడింది అంటే, ఈమె ఆ యొక్క వ్యక్తిని గురించి ఏమంటుంది, అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నేను ఒక్కదాన్నే నేను పనిచేస్తున్నాను, ఆ యొక్క వ్యక్తిని పంపించు కదా అని చెప్పి ఈ యొక్క దైవజనులు పిలిచిన వానికి, ఆ దైవజనులకు ఇవ్వాల్సిన ఇలువను ఇవ్వకుండా ఆయన నీకు చింత లేదా అని ఆయన్నే అంటుంది. దైవజనుల యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏర్పరచుకున్న వారిని మనం చులకనగా చూడకూడదండి. వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు. వారి యొక్క స్థితి దేవుడి ద్వారా ఏర్పరచబడిన వారు, నియమింపబడిన వారు. వారు మన కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు. వారు మన కొరకే ఈ వాక్యాన్ని ఎంతగా వారి గుండెలు బాదుకొని దేవుని యొక్క సన్నిధిలో బోధిస్తూ ఉంటారు. పరిస్థితుల్లో ఎలాంటి బలహీనమైన స్థితిలో ఉన్న వారి జీవితాల్లో ఈ బలహీనతలను ఎప్పుడు అర్థం చేసుకోరు. నాకు బాగాలేదు, ఈరోజు వాక్యం చెప్పకూడదే అనే స్థితిలో వారు నడిపించకుండా వారి జీవితాల్లో ఎలా అయినా ఈ వాక్యమును ఏదో ఒక మాట అయినా వారి జీవితాల్లో నెరవేర్చుతుంది అనే ఆలోచనతో వారి జీవితాల్లో ఎంత బలహీనత ఉన్నా దేవునిలో వారి జీవితాల్లో ధైర్యపరుచుకుంటూ దేవుని శక్తి చేత నింపబడి వారు దేవుని సన్నిధిలో బోధించేవారుగా ఉన్నారే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నేను ఎప్పుడైతే బలహీననో అప్పుడే నేను బలవంతుడిని. ఆమేన్, హల్లెలూయా. అంటే దైవజనుల యొక్క జీవితాల్లో వారు ఏ బలహీనతలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ దైవజనులు మనకు చెప్పవలసిన భారాన్ని వారు ఏం జీవితాల్లో వారి యొక్క స్థితిని బట్టి ఎప్పుడు బలహీనులు కాకుండా ధైర్యపరచబడుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. ఎప్పటికైనా ఈ మాట వారి జీవితాల్లో ఒకరికైనా నెరవేర్చబడిద్దేమో, ఒక్కరి జీవితమైనా మార్చబడిద్దేమో. మన పరలోకమందున్న తండ్రి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు ఎందుకు పంపించాడు అంటే, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, ఈ యొక్క యేసుక్రీస్తు గారు మన కోసం ఎందుకు వచ్చారు అంటే, ఒక మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వస్తే, ఈ మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటకు తీసుకెళ్ళడానికి ఏర్పరచబడిన వాడే సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ సేవకుడు మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాడు, ఏ స్థితిని వారి జీవితాల్లో ఏ విధంగా నడిపించబడుతున్నారు, ఇక్కడ అంటున్న మాట మనకు అదే కదా. మీరు దేవుని యొక్క బోధించుచు, ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును బోధించుచు మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనలను ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసముని అనుసరించండి. వారి జీవితాలలో ఒకసారి గుర్తు చేసుకోండి, వారి యొక్క ప్రవర్తన మీరు చూసుకోండి, వారి జీవితాల్లో ఎలా నడిపించబడుతున్నారో, వారి యొక్క స్థితి ఎలాంటిదో శ్రద్ధగా చూచి ఆలోచించి నడిపించబడండి. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె తరచుగా తన ఇంటికి వెళ్ళి వస్తున్న వానికి భోజనం పెడుతూ పంపిస్తుంది దైవజనుడిని. అయితే ఆమె యొక్క స్థితి ఎలాంటిదంటే, ఆ దైవజనుని గమనిస్తూ ఉంది, ఆ దైవజను యొక్క జీవితాన్ని గమనిస్తుంది, ఆయన ప్రవర్తన బట్టి ఆయన ప్రవర్తన, ఆయన యొక్క నడవడికను మొత్తం కనిపెడుతూ ఉంది. ఆయన యొక్క యజమానితో మాట్లాడుతుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. భక్తి గల దైవజనుడని ఆ యొక్క వ్యక్తి గురించి తెలుసుకొని, అయ్యా ఇతని కొరకు మన మేడ గది మీద అతనికి ఒక గది సిద్ధపరుద్దాం, అతని కొరకు ఒక మంచం, అతని కొరకు దీపస్తంభము, అతని కొరకు ఒక బలిపీఠం అని ఈ అన్ని సమకూర్చడానికి ఆమె ఏర్పరచుకొని తన జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి యజమానితో మాట్లాడుతుంది. అంటే ఆ యొక్క దైవజనుల యొక్క జీవితాన్ని పరీక్షించుతూ తన జీవితంలో ఎలాంటి వాడో, ఎలా ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అలాంటిది మొత్తం గమనించిన వ్యక్తిగా కనబడుతుంది ఈమె యొక్క స్థితి. గనురాలైన స్త్రీ,
ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఒకటి, వీరిని మనం చులకనగా చూడకుండా, వీరు మన కొరకు దేవుడి చేత ఏర్పరచబడి నియమింపబడిన వారు కనుక, వీరిని మనం ప్రత్యేకమైన జీవితంలో అన్ని జాగ్రత్తగా చూడాలి. 2, మన జీవితాలలో మన కొరకే వారు తమ్మును తామును ప్రతిష్ఠించుకున్నారు కనుక, వారు ప్రతిష్ఠించిన ప్రతిష్టను గుర్తు చేసుకో. 3, వారు మనకి ఈ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యమును వారి జీవితాల్లో నెరవేర్చుకున్నారు కనుకనే మనకి ఈ వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నమాట అదే కదా, మీరు నన్ను చూసి నడుచుకోండి అంటున్నాడు. క్రీస్తు నేను పోలి నడుచుకున్నాను కనుకనే మీకు ఈ మాట చెబుతున్నాను. మీకు ఒక మాట చెబుతున్నాను. ఈ యొక్క జీవితం ఎలాంటిదో అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అదే అపోస్తలుడైన పౌలు 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అంటే ఇతని జీవితం ఎలాగుంది? ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరికరంగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే ఇక్కడ అంత ధైర్యంగా చెబుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోండి. దైవజనుడు ఒక మధ్యవర్తి, ఆ దైవజనుడు ఒక మాదిరి, ఒక దైవజనుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా తండ్రి అయిన దేవుని ఎదుటి నుంచి మన కొరకు ఈ విధంగా నడిపించబడి కిందకి వచ్చాడో, ఈ భూమి మీదకి వచ్చాడో, భూమి మీదకి వచ్చిన వాడిని ఏం చేశాడంటే, ఆయన తన జీవితంలో తను తాను అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, మీరు ఆయన మన కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి ఎలా ఉంచిపోయాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు ఏ తప్పు చేశాడు? ఆయన ఏం చేయలేదు. కానీ తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే, మనల్ని ఆ క్రీస్తు ఎదుట నిలబెట్టాలని, మనల్ని ఆయనకు మాదిరికరంగా తన జీవితాన్ని అప్పగించుకోవాలని, తన యొక్క స్థితిని దేవుని ఎదుట అప్పగించుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా, మన జీవితంలో ఆయన బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా, ఈ ప్రజల కొరకు తన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని అప్పగించుకొని తన జీవితంలో ఏమీ లేని వాడిగా రిక్తునిగా మార్చబడ్డాడండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయన దేవుని స్వరూపమై కలిగి ఉండి కూడా దేవునితో సమానంగా ఉండకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ తన జీవితంలో మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. శిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడంట. ఎందుకు ఇదంతా చూపించింది? ఒక మధ్యవర్తిగా మనకు చూపించాడు. మన జీవితాలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశము కదా. అందుకే కదా అక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాలు అంటాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందుకోవాలని దేవుడు మన కొరకు ఆ యొక్క కుమారుని అనుగ్రహించాడు కదా. ఈ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మధ్యవర్తి. అతడే ప్రభువైన యేసుక్రీస్తు, అతడే దైవజనుడు. ఆ దైవజనుడుగా మార్చబడిన వాడు ఇప్పుడు ఈ దైవజను ఎదుటికి తీసుకెళ్లడానికి, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి తీసుకెళ్లడానికే ఇప్పుడు ఏర్పరచబడిన వాడు దైవజనుడు. ఇప్పుడు ఉన్న దైవజనుల యొక్క జీవితాలు, వారు కూడా తమ జీవితాలను తమ కొరకు సమర్పించుకొని తమ స్థితిని ఎంతగా దేవుని ఎదుట అప్పగించుకున్నారో. క్రీస్తు ఎలా బాధపడ్డాడు, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా బాధపడి తన జీవితాన్ని అలా అప్పగించుకున్నాడో, అదే స్థితిలో ఇప్పుడు దైవజనుల యొక్క జీవితాల్లో కూడా తమ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోరు, తమ ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోరు, తమ యొక్క జీవితాల్లో ఏది జ్ఞాపకం చేసుకోరు. ఏ కాడికి మిమ్మల్ని క్రీస్తు ఎదుట, ఆయన ఎదుట సంపూర్ణులుగా చేయాలని, క్రీస్తు ఎదుట మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలని వారి యొక్క జీవితాలను తమను దేవుని ఎదుట అప్పగించుకుంటున్నారు. ఇక్కడ ఒకటి, నియమింపబడిన వారు మన కొరకు. 2, వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నవారు. 3, దేవుని వాక్యాన్ని బోధించేవారు. 4, వారు మన నిమిత్తము అంగలార్చువారు, కన్నీళ్లు విడిచేవాళ్ళు. ఎంతగా శ్రద్ధగా వెతుకుతారు వారు, వారి జీవితాలు ఎంతగా మన కొరకు కన్నీళ్లు కాడుస్తూ ఎంతగా వారిని అప్పగించుకుంటున్నారో మనకు తెలుసు కదండి.
ఒక భారం కలిగి తమ జీవితాల్లో మన నిమిత్తమై ఎన్నో వారి పర్యాలు ఎన్నో సమస్యల చేత మనం ఎన్నో సమయ అనుకూల సమయం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏ సమయాన ప్రార్థన చేసినా ఏ సమయమున వారి జీవితాలు ఏ విధంగా ఫోన్ చేసినా ఆ స్థితిలో బట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నారే. దైవజనులు సులకనగా చూడగాకండి. వారు మీ కొరకు ప్రతిష్ఠించబడిన వారు కనుక, వారు మీ కొరకు అంగలార్చేవారు కనుక వారిని ఎప్పుడు చులకనగా చూడదండి. 5వదిగా వారు మీ కొరకు తమను తాము ఖర్చు చేసుకుంటూ వారికి ఉన్నదంతయు ఖర్చు పెట్టేవారిగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎలా ఖర్చు పెడుతున్నారా అంటూ ఉంటారు. వారి యొక్క జీవితాల్లో తమ్ముడు తాము ఖర్చు అవుతూ తమ కలిగినదంతయు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకు ఈ యొక్క భారం కలిగి అనేక పర్యాలు అనేక ప్రాంతాల్లో కోటాలు పెద్ద కోటాలు పెడుతూ వారి జీవితాల్లో ఎందుకు ఇలా నడిపించబడుతున్నారు అంటే, ఏ విధము చేతనైనా ఒక్కడైనా మార్చబడతాడేమో, ఒక్కని జీవితమైన మారు మనసు పొందుతుందేమో, ఒక్కరైనా రక్షింపబడతారేమో. ఈ దైవజనుల యొక్క ప్రయాసం ఎలాంటిది? ఇలా జ్ఞాపకం చేసుకుంటే ఈ గూగుల్ మీట్ అయినా ఏదైనా దేవుని యొక్క దైవజనుల యొక్క జీవితంలో ఎందుకు ఇంత ప్రయాస అంటే, ఒక్క మనిషి అయినా మార్చు పొందుకుంటాడనేమో నీ ఉద్దేశంతో. ఒక్కరైనా రక్షింపబడతారు, ఒక్కరైనా తమ జీవితాలు ప్రవర్తన సరిచేసుకుంటారనే ఆలోచనే కదా దైవజనులే చులకనగా చూడగానండి. దైవజనుల యొక్క జీవితాలు మనకు ఒక మాదిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక సేవకుడిగా వచ్చి ఆ సేవకుడు తను అప్పగించుకున్నాడే. అదే జీవితంలో ఇప్పుడు దైవజనులు మన కొరకు ప్రత్యేకించబడిన వారు. ఆ దైవజనులు మన కొరకు నియమింపబడి వారి జీవితాలు ప్రతిష్ఠించుకొని వారు మన కొరకు వాక్యమును బోధిస్తూ వారు మన కొరకు అంగలారుస్తూ ఎన్నో 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 సమస్యల చేత మనం చెబుతూ ఉన్నా ఎప్పుడు వారు ఇసుకు చెందకుండా మన కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారే. ఎంతగానో వారి జీవితాలు మన కొరకు తమను ప్రతిష్ఠించుకొని ఎన్నో దినాలు మన కొరకై వారి అనేకమైన పర్యాయాలు అనేక ప్రాంతాల్లో అనుకూలము లేని పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రాంతంలో వాక్యాన్ని బోధించాలని వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారే. దైవజనులను గుర్తు చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.